నేను కాంగ్రెస్ అని ముందే చెప్పాను. కాంగ్రెస్ 65 సీట్స్ వస్తాయని చెప్పాను, ఒకటి తగ్గింది మోరల్లెస్. సో మీ అంచనాలు అయితే అక్కడ తెలంగాణలో సరిపోయినాయి. తెలంగాణలో సరిపోయినాయి. మరి ఆంధ్రప్రదేశ్కి అంచనాలు? ఆంధ్రప్రదేశ్ అంచనాలు వైసీపీ రిపీట్ అవ్వచ్చు మోస్ట్లీ. ఎడ్జ్ ఉందని అంటున్నారు. వైసీపీ ఎడ్జ్లో కూడా ఏం లేదు, కంఫర్టబుల్గానే. మరి టికెట్ల గురించి అంతా గొడవలు ఎందుకు జరుగుతున్నాయి? గొడవలు అంటే ఏడాది క్రితమే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, నేను కొంతమందిని మారుస్తానని చెప్పేసి ఒక హింట్ ఇచ్చారు. కొంతమంది మీద పనితీరు బాగాలేదు, మీరు మా నడవడిక మార్చుకోండి అని చెప్పారు. అప్పుడే గడప గడపకు మొదలెట్టారు అప్పటి నుంచే. ఇంకా సో ఎప్పుడైతే సిగ్నల్ ఇచ్చారో వీళ్ళందరికీ గడప గడపకి వెళ్ళమండి అని చెప్పి ఆ ప్రోగ్రామ్ బయటికి తీసుకొచ్చారు. ఓకే, అప్పుడే వాళ్ళకి కొద్దిగా ఒక హింట్ అనేది వాళ్ళు ఆల్రెడీ అర్థం చేసుకుంటే వాళ్ళకు ఉంది. సో ఇక్కడ చాలామంది ఏమంటున్నారంటే అసంతృప్తి ఉంది, అసంతృప్తి ఉండటం వలన మారుస్తున్నారు అన్నారు. అంటే పార్టీ అసంతృప్త లేకపోతే జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం పైన అసంతృప్త? అదే, ప్రభుత్వం పైన అసంతృప్తి ఉండటం మూలాన అభ్యర్థులను మారుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అన్నారు. దాంతో నేను కొద్దిగా విభేదిస్తాను. పార్టీ ఎవరిని నుంచో పెట్టినా గెలుస్తుంది అనే ధీమా ఉన్నప్పుడు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. పార్టీ గెలుస్తుంది అనే ధీమా ఉన్నప్పుడు ఏదేమైనా సరే మనం గెలుస్తున్నాము, ఎవరిని నిలబెట్టినా సరే మనం గెలుస్తున్నాము అనే ధీమా, కాన్ఫిడెన్స్ ఒక నాయకుల్లో ఉంటే మనం వాళ్ళ అభ్యర్థులని ఇష్టానుసారంగా అనుకూలంగా తమకు అనుకూలంగా మార్చవచ్చు. ఆ సాహసం చేయగలరు. అంటే రేస్లో ముందున్నాము, మనకి విజయం కనబడుతుందన్నప్పుడు పెద్దగా సర్వశక్తులు ఉండాల్సిన అవసరం లేదు. నేను అలా అనుకోవట్లా. మీరు డెఫినెట్లీ ఎవరి అభిప్రాయం. ఎందుకంటే నేనేమనుకుంటున్నానంటే ఇన్నాళ్ళు అతని పనితీరును చూశారు, ఇప్పుడు గడప గడపకు చేశారు. ఆ తర్వాత మానేతే జగన్, మాకు మళ్ళీ జగనే కావాలన్న, జగనే మా నమ్మకం, జగనే మా నమ్మకం అన్న నినాదం తీసుకొచ్చి ముందుకు వచ్చారు. సో ఇవన్నీ కూడా గ్రామాన వీళ్ళు వెళ్ళి తిరగాల్సిన అవసరం ఉంది, ఎమ్మెల్యేలంతా కూడా. సో ఎమ్మెల్యేలు కొంతమంది తిరక్క, కొంతమంది తిరిగినా కూడా వాళ్ళకి పెద్దగా రెస్పాన్స్ రాక, లోకల్గా ఆల్రెడీ వాళ్ళ మీద ఉన్న నెగిటివిటీ. సో ఇవన్నీ కూడా ఇంటెలిజెన్స్ ద్వారా ఎట్లాగో ముఖ్యమంత్రి గారికి తెలుస్తూ ఉంటుంది కాబట్టి, సో ఎవరైతే నెగిటివిటీ ఎదుర్కొంటున్నారో, నెగిటివ్ ఇది ఉంది అని అనుకున్నారో ఆ ప్లేస్ని మాత్రం ఆయన చేంజ్ చేస్తున్నారు, కొత్త వాళ్ళని తీసుకొస్తున్నారు అని అంటున్నారు. కొత్త వాళ్ళని తీసుకొస్తే సరిపోతుందా? డెఫినెట్గా సరిపోతుంది. ఎందుకంటే లోకల్లో అవినీతి కానీ దౌర్జన్యాలు కానీ చేసిన ఆరోపణలు ఎవరైనా ఉంటే ఆ వ్యక్తిని మారిస్తే ప్రజలు సంతృప్తి చెందుతారు. ఎవరైనా సరే ప్రజలకి సమయం ఇవ్వకపోతే, ఒక ఎమ్మెల్యే ప్రజల దగ్గరికి వెళ్ళి మేము కలుద్దాం అనుకున్నా వాళ్ళకి అందుబాటులో లేకపోతే అవినీతి చేసిన, కొన్ని దౌర్జన్యాలు చేసిన, కబ్జాలు, ఆస్కారం ఎక్కడుంది అవినీతి చేయడానికి? లేదు, వాళ్ళ చేతుల్లో లేదు కదా. గ్రామ సచివాలయాలు ఉన్నాయి, వాలంటీర్లు ఉన్నారు, అన్నీ వాళ్ళే చూసుకుంటున్నారు. మరి అదే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్మకం కూడా అదే కదా. అంటే ఇప్పుడు అవినీతి లేదని ఆల్మోస్ట్ మనం ఒప్పేసుకున్నట్టేగా. మరి ఎమ్మెల్యేలు అవినీతి చేయరు, క్యాష్ ఏమో డైరెక్ట్ డీబీటీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవుతుంది. వాళ్ళకి ఏ పని కావాలన్నా సరే ఎంఆర్ఓ ఆఫీస్ దాకా వెళ్ళకుండా గ్రామ సచివాలయంలో పనులు అయిపోతున్నాయి. సో అవినీతి నిర్మూలన జరిగిపోయింది. అవినీతి లేని పాలన అనుకుందాం కాసేపు. ప్రజల కోణం చూస్తే అవినీతి లేని పాలన. వీళ్ళు ఆరోపించేది ఇంకా మరి ఎమ్మెల్యే అభ్యర్థి అందుబాటులో లేరనుకోండి. అవును, అందుబాటులో లేనప్పుడు కూడా ప్రజలు అసంతృప్తి పొందుతారు. ఎమ్మెల్యే అభ్యర్థి అందుబాటులో ఉండలేదు, మేమన్నా చెప్పుకోవాలంటే లేదు. అలాగే అభివృద్ధి సరిగ్గా చేయకపోతే నాకు ఒక ఐడెంటికల్ కనిపిస్తోంది ఇక్కడ. తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడైతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలో కూడా కొంచెం తేడా వచ్చిందేమో అని అనిపిస్తోంది ముఖ్యమంత్రి గారి చేతి. ఎందుకనంటే ఇక్కడ బీఆర్ఎస్ 10 ఏళ్ల పాటు పాలన కొనసాగించిన తర్వాత ఎమ్మెల్యేల మీద కొంత అసంతృప్తి ఉంటే మార్చమని చెప్పి అడిగినా కూడా చంద్రశేఖరరావు గారు, కేసీఆర్ గారు మార్చలేకపోయారు. సో అది ఇంపాక్ట్ స్పష్టంగా కనిపించింది ఏమైందనేది. సో దీన్ని చూసి అక్కడ ఆ రకమైన జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారేమో అని అనిపిస్తోంది. ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే 5 ఏళ్ళు ఉండగా అతన్ని మార్చి మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకురావాలి, వాళ్ళ మీద ఎటువంటి వ్యతిరేకత లేకపోయినా అలాంటి ఆలోచన ఎందుకు చేస్తున్నారనేది ఇక్కడ పాయింట్. చెప్తున్నా కదా, ఎమ్మెల్యేల మీద పలు కారణాల చేత, అంటే స్థానికంగా దౌర్జన్యాలు చేయడం కానీ, లేకపోతే వేధింపులు కానీ, అంటే ఎవరైనా సరే వ్యాపారస్తుల మీద బలవంతపు వసూళ్లు కానీ. ఇందాక మీరు అవినీతి అంటే ఆ అవినీతే కాదు, వ్యాపారస్తులను ఉంటే వేధించడం కానీ, లేకపోతే ఎవరైనా సరే కొత్తగా ఏదైనా ఫ్యాక్టరీ పెట్టుకున్నా దాంట్లో మళ్ళీ ఏదైనా సరే నాకు వాటా కావాలని కాంట్రాక్టర్లను వేధించడం కానీ, ఇలాంటివన్నీ స్థానిక ఎమ్మెల్యే చేస్తుంటే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ముఖ్యంగా ప్రజా సమస్యల కోసం అందుబాటులో ఉండకపోవటం, ఇవన్నీ ఆ స్థానిక ఎమ్మెల్యే మీద వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో ఉంటే కనుక ఆ అభ్యర్థిని మారిస్తే ప్రజలు ఆమోదిస్తారు. పార్టీకి ఉన్న అడ్వాంటేజ్కి ఇది యాడ్ అవుతుంది.
సో అలాంటి నిర్ణయం ఎప్పుడు తీసుకోగలరంటే బొటాబొట్టిగా మెజారిటీ ఉంది, గెలవటం 50-50 ఛాన్సెస్ ఉన్నాయి, నెక్ అండ్ నెక్ ఫైట్ ఉంది అన్నప్పుడు అలాంటి రిస్క్ ఒక నాయకుడు తీసుకోడు. ఎవరిని నుంచోబెట్టినా నాకు ఓటేస్తారనే నమ్మకం ఉన్నప్పుడు అతను సాహసం చేయగలడు. నేను ఆ కోణంలో చూస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు కమ్ వాట్ మే ఐ విల్ చేంజ్ అని అంటున్నారంటే దట్ షోస్ హీఈస్ వెరీ కాన్ఫిడెంట్. ఆల్రెడీ ఆయన గెలిచేసాను అనే ధీమాతో ఉన్నారు. ఎన్నికలు జరగటము, విజయం రావటం అనేది నామమాత్ర ప్రక్రియ అనేది జస్ట్ ఏ ఫార్మాలిటీ అనేది ఆయన దృష్టిలో అలా ఉంది. అంతేగాని ఎట్లాగూ అంటే ఒక రకంగా భయం కానీ ఏ మాత్రం కనపడదు, అదేం కనిపించట్లేదు. అసలు అదేదో అంటారు చూడ, భయం కానీ పక్షపాతం కానీ లేకుండా నేను ప్రజాపాలన సాగిస్తాను అన్నట్టుగా. సో ఆ భయం అట్లాంటివి ఏమన్నా అసలు ఏ క్వశ్చన్ నాకు కనపడదు, ఏం లేవు. హీ షోస్ దట్ హౌ కాన్ఫిడెంట్ ఈజ్. 80 మందిని దాకా అంటున్నారు, వార్తలు వస్తున్నాయి. 80 మంది దాకా మారుస్తాను, స్థానాలు మార్చడం కానీ అది కొత్త అభ్యర్థులు కానీ. అసలు మార్చాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? కారణం ఏమన్నా ప్రత్యేకంగా ఉందా? డెఫినెట్గా చెప్తున్నా, స్థానికంగా ఆయన మీద ఉన్న రిపోర్ట్లు, ఆ ప్రజల్లో ఆ నాయకుడి పట్ల ఉన్న వ్యతిరేకత ఏమన్నా ఉంటే కనుక ఖచ్చితంగా. ఇప్పుడు ఆర్కే గారు ఉన్నారు మంగళగిరి, ఆయన రాజీనామా చేశాడు. ఆయన ఎందుకు రాజీనామా చేశాడు అని అంటే చాలా మంది చెప్పేది ఏంటంటే రేపు లోకేష్ గెలుస్తాడు కాబట్టి ఎట్లాగూ అక్కడ ఆ పరాభవం తట్టుకోలేక ఆయన బయటకు వచ్చాడని కొంతమంది. లోకల్గా ఉన్న రాజకీయాలు ఆయనకి అగైనిస్ట్గా నడుస్తున్నాయి. ఆ పక్కన ఉన్న వాళ్ళే ఆయన మీద అగైనిస్ట్గా ఆయన మీద డైరెక్ట్గా అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నారు. సో అది తట్టుకోలేక ఆయన మానేస్తున్నాడు అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. పర్సనల్ రీజన్స్ అని కొంతమంది అని అంటున్నారు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇలాంటి సిచ్యుయేషన్స్ ఇక్కడనే కాదు, రేపు ప్రకాశం జిల్లాకి వెళ్తే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, అటు రాయలసీమ జిల్లాలో కూడా కనిపించే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో రెడ్డి సామాజిక వర్గానికి చాలా ఎక్కువ సీట్లు ఇచ్చారనే గత ఎన్నికల్లో ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యంలో బీసీలకు గణనీయంగా సీట్లు పెంచాలి అనే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు అది వెళ్తున్నారు. సామాజిక వర్గాల పరంగా అన్ని కులాలకి అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉండాలి, వాళ్ళ ప్రెజెన్స్ ఉండాలి అనే కోణంలో సామాజిక పరంగా అసెంబ్లీ రిప్రజెంట్ చేయాలి, అన్ని కులాలని అసెంబ్లీలో ఒక వాయిస్ ఉండాలి అనే కోణంలో వెళ్తున్నారు. కాబట్టి బీసీలకి గణనీయమైన సీట్లు ఇవ్వబోతున్నారని ఆయన మొదటి లిస్టు, సెకండ్ లిస్టు మనకు చెప్తున్నాయి. ఆ దిశగా ఆయన తన సొంత సామాజిక వర్గం అనేది తొలగించాలి. ఎక్కడెక్కడైతే బీసీలు బలంగా ఉన్నారో ఖచ్చితంగా అక్కడ రెడ్డిస్ని కానీ లేకపోతే ఓసీ కానీ తొలగించి బీసీకి అవకాశం ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో నేను అది కూడా ఇద్దరు రెడ్డిలను తొలగించారు. సో వైసీపీ లైన్లోనే మీరు కూడా ఉన్నారు అయితే? వైసీపీ లైన్ కాదు, ఇట్ షోస్ హౌ కాన్ఫిడెంట్ హి ఈస్. మీరు మొన్న ఒక ఇంటర్వ్యూలో చూశాను, మీరంతా వైసీపీకి ఫర్గానే వెళ్తూ ఉంటారు మీ లైన్ అంతా కూడా. సో ఏంటి అంతా ఏంటి వాళ్ళ పార్టీకి సంబంధించిన లైనే మీరు తీసుకుంటూ ఉంటారు, ఒక అనలిస్ట్ కదా మీరు, ఒక పార్టీనే కొమ్ము కాస్తున్నట్టుగా కనిపిస్తోంది అని చెప్పి వాళ్ళు మాట్లాడారు. సరే, అవి దాంట్లో ఏం జరిగిందంటే ఇప్పుడు ఫలానా పార్టీ అనేది జనసేన పార్టీ వాళ్ళు ఎక్కువ ఆరోపిస్తుంటారు. జనసేన పార్టీ 2019లో నేను అనాలిసిస్ మొదలుపెట్టినప్పుడు 2019 నుంచి వచ్చే ఎన్నికలలో టీడీపీ జనసేన కలిసి వెళ్తాయని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. అది వాళ్ళు ససేమిరా కాదని, వైసీపీ తెలుగుదేశం తోడు దొంగలని, వాళ్ళిద్దరి మధ్యలో 60-40 బంధం ఉందని రకరకాల థియరీలు చెప్పేవాళ్ళు జనసేన వాళ్ళు. ఎవరి అనాలిసిస్ కరెక్ట్ అయింది? అదే కరెక్ట్ అయింది. భారతీయ జనతా పార్టీతో ఒకటి చెప్పండి రాజశేఖర్ గారు, మీరు మాత్రం వైసీపీ ఫర్గా మాత్రం ఎక్కడ మాట్లాడరా? నేను చెప్పిన అనాలిసిస్ వాస్తవం అవుతుందా కాదా అనే దాని మీద నా అనాలిసిస్ కరెక్ట్గా చెప్పాలి, కానీ అది పార్టీకి అనుకూలంగా ఉందా లేదా అనేది ఎలా చూస్తారు మీరు? ఎందుకు అధికార పక్షంకి వెనకాలే కొమ్ము కాస్తుంటారు అనలిస్టులు? ఉదాహరణకి నేను 4-5 అంశాలు చెప్తాను. నేను మిమ్మల్ని అన్నట్లు అందరిని అంటున్నా. నేను నిన్న తెలంగాణ ఎన్నికల్లో చందు శ్రీనివాస్ గారు అనే అనలిస్ట్, ఆయన ఒక అనాలిసిస్ చెప్పారు. జనసేన పార్టీ 8 స్థానాల్లో పోటీ చేస్తుంది, 7 గెలుస్తుంది అని చెప్పారు. సో మరి నేనేం చెప్పాను, ఒక చోట కూడా డిపాజిట్ రాదు అని చెప్పాను. సో నేను ఇక్కడ చెప్పింది ఏంటి, జనసేనకి వ్యతిరేకంగా ఉంది. సో వాళ్ళు ఏమంటారు, నువ్వు వైసీపీకి ఓవట్ అంటారు. కానీ అతను చెప్పిన దాన్ని వాళ్ళు ఖండిస్తారా? జనసేన వాళ్ళు సంబరాలు చేసుకుని దాన్ని షేర్ చేసుకున్నారు. వాస్తవం ఏమైంది? 0. నేను చెప్పింది నిజమైంది. 2019 నుంచి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కలిసి వెళ్తాయంటే కాదన్న వాళ్ళు, టీడీపీ వైసీపీ తోడు దొంగలు, వాళ్ళ 60-40 బంధం, మేము స్వచ్ఛమైన రాజకీయాలకు చేయడానికి వచ్చినామని అన్నవాళ్ళు ఈ రోజున నేను చెప్పింది కరెక్ట్ అయింది. 2020 ఆయన అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకుంటే వాళ్ళు దానికి కట్టుబడి ఉండాలి. అవును, ఎవరు కదా వాళ్ళు ఏం చేయగలరు? వాళ్ళు దాంట్లో అనాలిసిస్ పరంగా నేను కరెక్ట్ అయ్యానా కాదని నేను చెప్తున్నా. అనాలిసిస్ పరంగా నేను ఆ రోజు చెప్పిందే ఈరోజు అవుతుంది.
అలాగే భారతీయ జనతా పార్టీతో ఆయన 2020 జనవరిలో పొత్తు పెట్టుకున్నారు. ఇది మెడకి పవన్ కళ్యాణ్ మెడకి గుదిబండ, దీన్ని లాక్కోలేక పీక్కోలేక చావాలి అన్నారు. ఈ రోజున అదే పరిస్థితి.